మీకు స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు. మీకు స్నేహితుల దిన శుభాకాంక్షలు. చాలా సంతోషం అర్జున. భోజనం తయారైందా? నేను దీన్ని రుచి చూడచ్చా? భీమన్నయ్య, నందు అన్నయ్య, ఈరోజు పొద్దు నుంచి గురుదేవ బాధగాను మనసు సరి లేకుండా ఉన్నారు. తనని చూసేటప్పుడు తన మనసులో ఏదో బాధ ఉన్నట్టు ఉంది. తన పొద్దున్నుంచి భోజనం కూడా చేయలేదు. నువ్వు చెప్పేది నిజమే. స్నేహితుల దినం కారణంగా గురుదేవులు వారి మిత్రుల కొరకు వేచి ఉంటారు. స్నేహితుల్ని తెలుసుకుంటే మనకి సంతోషంగానే అనిపించాలి, బాధ కలగకూడదు. అది నిజమే. కానీ 5 సంవత్సరాల క్రితం వరకు గురుదేవులు వారి స్నేహితులతో కలిసి నదికి వెళ్లారు. గురుదేవులు అక్కడ మామిడి పళ్ళు తీసుకోవడంలో సమయం మించిపోయింది. అప్పుడే ఆయన వారి స్నేహితుడి మాటలు విన్నారు. వెంటనే గురుదేవులు వెనక్కి తిరిగి చూడగానే వారి స్నేహితులు అదృశ్యమయ్యారు. గురుదేవులతో పాటు ఆశ్రమంలో ఉన్న వారందరూ వారి స్నేహితుడిని వెతకడానికి మొదలు పెట్టారు. అయినా సరే వారికి ఎలాంటి ఆచూకీ దొరకలేదు. గురుదేవుల స్నేహితులు ఎప్పుడు స్వయంగా వారి చేత్తోనే హల్వా చేసి తీసుకొచ్చేవారు. గురుదేవులు ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండేవారు. సాయంకాలం వారి స్నేహితుడిచ్చిన హల్వా తిన్న తర్వాత ఉపవాసం విరమించేవారు. వారి స్నేహితుడు చేసే హల్వా చాలా ప్రత్యేకమైనది, కానీ ఎలాంటి సంతోషము అందుకోలేకపోయారు. నేను ఈ రహస్యం ఛేదించాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ ఎలాంటి సందేశము అందలేదు. ఈ రహస్యానికి ఒక దారి కనిపెడదాం. ఆశ్రమం పక్కనంతా మనం ఎతికాం. మన ఆశ్రమం నుంచి కొంచెం దూరం వెళ్ళి చూద్దాం. ఎవరో వస్తున్నారు. సహోదరులారా పదండి. తను అటు ఎటో వెళ్ళిపోయాడు. తను ఎటు వెళ్ళాడో కనిపెట్టడానికి ఒకే ఒక దారే ఉంది. ఈ రాయి నుంచి వచ్చే శబ్దమే చూపిస్తుంది. ఆ చోటుకి దూకి వెళ్ళాలి. నేనే నాయకుణ్ణి, అతి బలశాలిని. మా గ్రామంలోకి ప్రవేశించడం అంటే మృత్యువుని కోరి కొని తెచ్చుకోవడమే. పిల్లలారా, మీరు ఈ ప్రాంతంలో ఏమి చేయుచున్నారు? అనుమతి లేకుండా మీ చోటుకు వచ్చిన వల్ల మమ్మల్ని క్షమించండి. మీ వచ్చిందికి కారణం ఆచార్య వైభవ్ని కనిపెట్టడానికి.
మాకు ఈ పేరు గల వారెవ్వరూ తెలియదు. మేము చాలా సంవత్సరాలుగా బయట ప్రపంచానికి తెలియకుండా బ్రతుకుతున్నాము. మీరు ఈ ప్రాంతానికి రావడానికి సాహసించడం సరైన పని కాదు. ఆచార్య వైభవ్! ఆచార్య వైభవ్! ఆచార్య వైభవ్! బాలకులారా, మీరెవరు? మీరెందుకు నా పేరును ఉచ్చరిస్తున్నారు? నమస్కారం ఋషి గారు. మేము గురు ద్రోణాచార్య శిష్యులం పాండవులు. మీరు కనిపించకుండా పోయి నుంచి తను ఎప్పుడు చూసినా బాధగానే కనిపిస్తున్నారు. మీరు మాతో మా ఆశ్రమంకి రండి. నేను కూడా నా ప్రియమైన మిత్రుడిని చూడటానికి చాలా ఆసక్తిగా ఉన్నాను, కానీ వీళ్ళు నన్ను ఇక్కడి నుంచి అస్సలు పంపించట్లేదు. ఎలా ఆపుతారని నేను చూస్తాను. మాతో రండి ఆచార్య గారు. భీమా జాగ్రత్త, వెనకాల తిరిగి చూడు. వాళ్ళను బంధించండి. అందరూ ఆగండి. పాండవులారా, మీరు ఖచ్చితంగా విల్లు వేయడంలో, గద తిప్పటంలో, కత్తి సాము చేయడంలో తెలివైన వాళ్ళు. కానీ మీరు 5 మాత్రమే. ఇక మీరు ధ్యాసగా వినండి. ఈ గ్రామంలో ఉండే వాళ్ళకి ఒక విచిత్రమైన రోగం ఉంది. నేను ప్రతి సమయం ఒక ఔషధాన్ని వీళ్ళకి ఇచ్చి నేను వీళ్ళని నయం చేస్తూ ఉంటాను. కానీ ఒక్కొక్కసారి వీళ్ళకి అది మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. నేను మాత్రమే వీళ్ళని సరి చేయగలను. అందుకనే నన్ను వీళ్ళు విడిపించట్లేదు. ఆచార్యరే, నేను చిన్నవాడినైనా సరే మూలికల గురించి నాకు బాగా తెలుసు. మూలికల గురించి నేను నేర్చుకున్నాను. నాకు తెలిసి ఈ జబ్బుకి ఒక నివారణ ఉంది. ఈ అశ్వగామిని మూలికని నలిపి ఒంటికి పూసుకుంటే ఈ జబ్బు తప్పకుండా తగ్గిపోతుంది. నువ్వు నిజం చెప్తున్నావు నకుల్, కానీ ఈ మూలికలు నాగా గ్రామంలో మాత్రమే దొరుకుతుంది. కానీ అక్కడున్న నాగా ప్రజలు మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వడం లేదు. నాగా గ్రామంలో బయటి వ్యక్తులకు ప్రవేశము లేదు. నాయక, మీరు బాధపడకండి. మేము మూలికల్ని తీసుకొస్తాం. కానీ మీరు మాకు ఒక మాట ఇవ్వాలి. మీకు మూలికలు దొరికిన తర్వాత ఆచార్య గారిని మాతో పాటు రావడానికి అనుమతించాలి. నేను మాటిస్తున్నాను. చెప్పేది వినండి. పాండవులని నాగా గ్రామానికి తీసుకువెళ్ళండి. ఇక్కడి నుంచి నాగాక్షేత్రం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి మేము దాటి అక్కడికి రాలేము. మీరే స్వయంగా అక్కడికి వెళ్ళాలి. అదిగో అది అక్కడే ఉంది. అన్నయ్య, చెట్టు పొదలు అక్కడ కూడా ఉన్నాయి. వాటి చుట్టూ పెద్ద పెద్ద పాములు కూడా ఉన్నాయి. యుధిష్ఠిరన్నయ్య, అర్జున, నేను సహదేవుడు ఇంకా భీమన్నయ్య ముగ్గురు మా ఖడ్గంతో దారి చేసి ఈ పావుల్ని ఇక్కడి నుంచి తరివేస్తాము. మీరిద్దరూ వెంటనే మా వెనకాలే రండి. నకుల, ఆగు, నా మాట విను. అన్నయ్య, ఇక్కడున్న పాముల్ని దాడి చేస్తేనే సరిగ్గా ఉంటుంది. వాళ్ళని భయపెట్టి ఇక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు. ఆక్రమించండి!
అర్జున ఆగు. నా అభిప్రాయం ఏంటంటే నాగులని దాడి చేసే ముందు మనం వాటి దగ్గర మాట్లాడి చూద్దాం. మనం వచ్చింది వాళ్ళ చోటకి. వాళ్ళని కాపాడడానికి నాగులు మనల్ని ఏమైనా చెయ్యొచ్చు. అర్జున్, నిప్పుని ఆర్పో. మీ అనుమతి లేకుండా మీ చోటుకి వచ్చిందికి మమ్మల్ని క్షమించండి. మేమెందుకు వచ్చామంటే మీ గ్రామం నుంచి అశ్వగామి మూలికల్ని తీసుకెళ్ళడానికే. మీరు అనుమతి ఇస్తే మూలికల్ని పంచుకొని మా ఊరికి మేము వెళ్ళిపోతాం. బాలకులారా, ఇంతవరకు మా గ్రామంలో వచ్చిన వాళ్ళు ఎవరూ ప్రేమగా మాట్లాడిందే లేదు. అందరూ వాళ్ళ బలాన్ని చూపించాలనుకున్నారు. మేము సంతోషిస్తున్నాము. మీరు మూలికల్ని ధారాళంగా తీసుకెళ్లొచ్చు. వెళ్ళండి. ఎటువైపు? మహారాజా, ఈ మందుని మీరు పూసుకుంటే మీ జబ్బు త్వరగా తగ్గిపోతుంది. ఇది మీరే చూడండి. ఆహా, అద్భుతం! నా వ్యాధి నయమైపోయిందే. నేను మీ అందరికీ రుణపడి ఉన్నాను. అద్భుతం! చాలా సంవత్సరాలుగా వేధిస్తున్న ఈ వ్యాధిని గుణం చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆచార్యులారా, ఇన్ని సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ఇక్కడే ఉంచినందుకు నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మీరిక్కడి నుంచి వెళ్ళొచ్చు. చాలా ధన్యవాదాలు. గురుదేవా, ప్రణామాలు. మీ అనుమతి లేకుండా ఆశ్రమంలో నుంచి బయటికి వెళ్ళినందుకు సహోదరులు మేము క్షమించమని కోరుతున్నాము. మీరు ఎటువంటి శిక్ష విధించినా మేము అది అంగీకరిస్తాము. కానీ ఒకే ఒక విషయం, మీరు ఈయనని కలవాలి. మిత్రమా వైభవ్. ద్రోణ, ఎలా ఉన్నావు ద్రోణ మిత్రమా? హల్వా తింటావా? ఇదిగో తీసుకో. ద్రోణ, నీ శిష్యులు నిజంగా చాలా తెలివైన వాళ్ళు, కరుణ, దయ ఉన్నవాళ్ళు. నువ్విచ్చిన శిక్షణకి నేను తల ఉంచుతున్నాను. మీరు నా మిత్రుణ్ణి మళ్ళీ కలుసుకునేలా చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు మీ గురువుని రుణపడేలా చేశారు. అలా కాదు గురుదేవ్, మాకే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు 2 గురువు నుంచి ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి. ఆయుష్మాన్ బావా.